నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ఉభయ సభలు మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమేనన్న కేంద్ర ప్రభుత్వం. బీహార్లో ఎన్నికల ఓటర్ల సవరణపై చర్చ చేపట్టాలని విపక్షాల డిమాండ్. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు. ఇవాళ భూపాలపల్లిలో పర్యటించనున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు. నేడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ. కొత్త రేషన్ కార్డులు అందజేయనున్న మంత్రులు. 26 స్టేషన్లతో ఔటర్ రింగ్ రైలు తుది అలైన్మెంట్ ఖరారు. నిర్మాణానికి 12,000 కోట్లవుతాయన్న దక్షిణ మధ్య రైల్వే. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇన్ఛార్జి ఈఎన్సీగా వి అశోక్ నియామకం. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో సీఈగా పనిచేస్తున్న అశోక్. ఎంపీ శశి థరూర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధరన్ అసంతృప్తి. తన వైఖరిని మార్చుకునే వరకు తిరువనంతపురంలో నిర్వహించే కాంగ్రెస్ కార్యక్రమాలకు ఆహ్వానించమని స్పష్టం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యువకుల యత్నం. ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్రీ గణేష్ సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హెచ్సీఏ అవకతవకల కేసులో కొనసాగుతున్న సిఐడి దర్యాప్తు. కస్టడీలో భాగంగా నేడు నిందితులను విచారించనున్న సిఐడి. జమ్మూ కాశ్మీర్లోని మాలిక్ మొహల్లా ప్రాంతానికి చెందిన ఉగ్ర అనుమానితుడు మునీబ్ ముస్తాక్ షేక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. గణేష్ బల్లోని ఎక్స్రే పాయింట్ వద్ద అరెస్ట్. మునీబ్పై ఉపా సహా పలు రకాల కేసులు. ఘనంగా జరిగిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు. నేడు రంగం ఘటాల ఊరేగింపు. రష్యాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదు. దెబ్బతిన్న భవనాలు. సునామీ హెచ్చరికలు జారీ. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రతగా నమోదు. హాంకాంగ్, చైనాలో ఫీఫా తుఫాను బీభత్సం. వివిధ ఘటనల్లో 17 మంది మృతి. జనజీవనం అస్తవ్యస్తం. స్తంభించిన రవాణా. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. ఆహారం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై క్షిపణుల వర్షం. ఈ దాడుల్లో 85 మంది మృత్యువాత. 2027, 2029, 2031లో WTC ఫైనల్స్ ఇంగ్లాండ్లోనే జరుగుతాయన్న ఐసీసీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్లో సెమీస్కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. సత్తా చాటిన భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్లో స్వర్ణం. 7.75 మీటర్ల దూరంతో అగ్రస్థానం కైవసం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.